సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటించారు. కొల్లూరులోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి అర్థమైంది, నేను ఓడిపోతున్నా అని అర్థమైంది. ఇవాళ పేపర్ ఆయన అడిగిండు ఆయనను, ఇది నీ పాలనకు రెఫరెండమా రేవంత్ రెడ్డి అంటే దాన్ని సపోర్ట్ చేస్తలేడు. నేను సమీక్షించుకుంటా, ఓడిపోయినాక సమీక్షించుకుంటా అంటుండు. అంటే నిజంగా గెలుస్తానని నమ్మకం నీకుంటే ఎస్ 2 ఏళ్ల నా పాలనకు రెఫరెండం అని ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పాలనా పోతా అంటే ఆయనకు డౌట్ వచ్చింది ఓడిపోతున్నాను. రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది, ఆడవైనా జనం తిరగబడుతుండ్రు. మొన్న ఒక జూపల్లి కృష్ణారావు పోయిండు, ఓటే అవ్వ అని అడిగింది. ఆ అవ్వ ఏమన్నా చూసిరా మీరు? 4000 పింఛన్ ఎడవైందిరా భయ అని అడిగింది. నువ్వు 4000 పింఛన్ ఇచ్చినాక ఓటు అడుగు అని అడిగింది. పాపం జూపల్లి కృష్ణారావు నీళ్లు నమిలిండు. ఆ అవ్వ ఇంకెంత మంచిగా అడిగింది, 2 ఏళ్ళ మీరు వచ్చి 2 ఏళ్ళు అంటే 24 నెలలకు 2000 చొప్పున అంటే బిడ్డ 48,000 బాకీ పడ్డవు తేపో అన్నది. నువ్వు ముందు 48,000 తెచ్చినాకనే ఓటు అడగాలని అడిగింది. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదా? 2000 पेंशन दिया नहीं दिया? फिर रेवंत रेड्डी क्या बोला, 4000 देता हूं, ఇందిరమ్మ పాలన వస్తుంది, డిసెంబర్ కేలే 4000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? మరి ఇప్పుడు వచ్చి ఓటుకు 3000 ఇస్తా అంటుండట.